ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభాలు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు క్షేమము కలుగజేసేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలకు విధేయులైతే క్షేమాన్ని కలగజేస్తానని చెబుతున్న మాట విన్నాం. ఇంకా లేఖనాలలో క్షేమము కలగాలంటే దేవునికి విధేయులై ఉండాలని చెబుతున్నాయి. మనలో దీనత్వం ఉంటే దేవుడు మనకు క్షేమం కలగజేస్తాడు. మనలో విధేయత ఉంటే దేవుడు మనకు క్షేమం కలగజేస్తాడు. మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనకు క్షేమాన్ని కలగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునిలో ఎంతో గొప్ప దీవెనలు ఉన్నాయి. అందుకు లేఖనంలో ఇలా ఉంది: బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని. అలాగే లేఖనంలో ఒకడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకుంటే వారిని 1000 తరాల వరకు కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా లేఖనాల్లో నన్ను ప్రేమించి నేను వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని, అలాగే లేఖనాల్లో నన్ను ప్రేమించు వారిని నేను వారి ధననిధులు నింపుతానని చెప్పడం చూస్తాం. అయితే దేవుని దీవెనలన్నీ మన సొంతం కావాలంటే ఆయనకు లోబడి ఆయన మాటలను అనుసరించు వారికి లభిస్తాయి. ఇలా లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన దీవెనలు మనకి క్షేమాన్ని, మేలును, స్వస్థతను, ఆశీర్వాదాన్ని, ఘనతనిస్తాయని. అందులకు మనం చేయవలసింది విధేయత చూపించటం. మన పితరుడైన అబ్రహాము మనం చూస్తాం. ఆయన దేవుని మాటకు విధేయుడై ఆయన చెప్పింది చేసి దేవుని ద్వారా అనేక ఆశీర్వాదాలు తను పొందుకున్నట్లుగా, అవి శారీరక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తాను పొందుకున్నట్లుగా చూస్తాం. ఇలా పరిశుద్ధ గ్రంథములో విధేయులైన వారు అబ్రహాములాగా ఆశీర్వాదం పొందుకున్నారు. అలాగే మనం కూడా దేవునికి విధేయులమై దేవుని యొద్ద ప్రతి ఆశీర్వాదానికి పాత్రులమై ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నకు సిద్ధపడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ క్షేమము మీరు ఇవ్వాలని, అది మీ ఆశీర్వాదము, ప్రతి విధమైన దీవెన, విధేయులమై మేము క్షేమాన్ని కలిగి ఉండడానికి అది మాకు దారి అని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న మేము మీ మాటకు విధేయులమై మీ ప్రతి ఆశీర్వాదానికి పాత్రలోకినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబాలని, వీరికి కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించండి. వీరి కుటుంబాల్లో చదువుకుంటున్న వారిని, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వారికి కలిగిన పొలాలు, పశువులు, వీటన్నిటిని దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుటకు, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను వారి ప్రతి అవసరతలు మీ కృపలో మహిమైశ్వరంలో మీరు తీర్చమని, మేము అడిగిన దానికంటే అత్యధికమైన వాటిని ఇచ్చే గొప్ప దేవుడుగా
మీ పిల్లలకి మీ వాగ్దానాన్ని బట్టి మీరు సహాయం చేస్తున్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.